హైదరాబాద్ టు పాండిచ్చేరి టోటల్ బడ్జెట్ 7,000, 3 days 2 nights. స్లీపర్ క్లాస్ ట్రైన్ వచ్చేసి 420. స్టేషన్ నుంచి బయటికి రాగానే మెట్రో ఉంటుంది. మెట్రో ఎక్కేసి కోయంబేడు బస్ స్టాండ్కి వెళ్ళండి. కోయంబేడు బస్ స్టాండ్లో పాండిచ్చేరి బస్సెస్ చాలా ఉంటాయి. పాండిచ్చేరి జర్నీ 3 to 4 hours ఈజీగా పడుతుంది. బైక్ రెంటల్ 350 స్టార్టింగ్. రూమ్ వచ్చేసి 2,000. ప్లేస్ టు విజిట్ ఇన్ పాండిచ్చేరి, టేక్ ఏ స్క్రీన్ షాట్, బెటర్ టు నాట్ ఫర్గాట్. అండ్ నెక్స్ట్ డే సెరెనిటీ బీచ్కి వెళ్ళాం. సెరెనిటీ బీచ్లో ఫొటోస్ బాగా వచ్చినాయి. రాక్ బీచ్ బయటికి రాగానే చిన్న షాపింగ్ లాగా ఉంటుంది. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అట్లా సో కొనుక్కోవచ్చు. ఆశ్రమం బయట కూడా ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. అండ్ టెంపుల్ వినాయక టెంపుల్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ డిజైన్ కానీ వినాయక స్టోరీ ఉంటుంది లోపలంతా వాల్స్ మీద. చాలా పీస్ఫుల్గా ఉంది. పక్కా వెళ్ళండి. మార్తిర్ మందిర్ అండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆర్టిఫిషియల్ అనమాట. మేము వెళ్ళింది పాండిచ్చేరిలోనే ఉంటుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, పర్లేదు, బాగానే ఉంది. ఫ్రెంచ్ కాలనీ ఫొటోస్కి అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్ వచ్చేసి మధురై వేడు బాగుంది. అండ్ కేఫ్ డెజర్ట్కి వెళ్ళాం. బయట ఫొటోస్ కానీ లోపల ఫొటోస్ తీసుకోవడం చాలా బాగా వచ్చినాయి. క్రోసన్స్ అయితే పక్కా ట్రై చేయండి. లాస్ట్ డే వచ్చేసి చెన్నైకి వెళ్ళిపోయాం. చెన్నైలో నైట్ మెరీనా బీచ్కి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి నెక్స్ట్ డే రిటర్న్ అయిపోయినాం. ఫాలో ఫర్ మోర్.